హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఇది పొంగడాలు అంటారండి. చాలా బాగుంటుంది ఇది. అంటే హోలీ రోజున మాత్రం చేసుకుంటారు ఇది కంపల్సరీ. బిహారీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కంపల్సరీ ఇది చేసుకుంటారండి హోలీ రోజున. ఇది నిజంగానే మీకు ఎప్పుడైనా స్వీట్స్ తినాలనిపించింది అనుకోండి, చాలా తొందరగా అయిపోవాలి అని అంటే ఇది చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, మీకు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి. మైదా తీసుకున్నాను, ఒక 1 kg తీసుకున్నానండి. ఇది వేరే కంపెనీ దొరికింది నాకు. మీరు సేమ్ కంపెనీ అయినా తీసుకోవచ్చు. కొబ్బరి ముక్కలండి, చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. చూసారా, మీకు నేను చూపిస్తున్నాను. చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ముదురు కొబ్బరికాయ అయితే చాలా బెటరు. లేతగా ఉండేదానికన్నా ముదరవి అయితే కొంచెం బాగుంటుంది. ఇంకా దీంట్లో సోప్ కంపల్సరీ అండి. సోప్ మాత్రం వేసుకోవాలి, ఎందుకంటే సోప్ లేకపోతే ఆ టేస్ట్ మీకు రాదు. సోప్ కంపల్సరీ తీసుకోండి. ఇంకా షుగర్ తీసుకున్నానండి నేను. కేజీ దీనికి కనీసం ఒక 1/2 kg వరకు షుగర్ తీసుకున్నానండి. ఇందులో మనం ఇప్పుడు మొత్తం అదంతా కలుపుకుందాం. చూడండి, నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను కదా, దాంట్లో మనకు కావాల్సింది ఈ మైదా. మనం 1 kg తీసుకున్నాను కదండి, కేజీ మైదా మొత్తం నేను వేసుకుంటున్నాను. మీకు అంటే ఫస్ట్ టైం ఎవరైనా చేసుకున్నట్టయితే మీరు 1/2 kg అలా చేసుకోండి. 1/2 kg కూడా పెద్దగా ఏం ఎక్కువ వచ్చివు. చూడండి, నేను 1 kg మైదా వేసుకున్నాను కదా. ఇప్పుడు కొబ్బరి కోరు కాదు, కొబ్బరి ముక్కలు అవి కూడా మొత్తం అంతా వేసుకుంటున్నాను. ఇందులోనే ఇప్పుడు మనం ఏంటేంటి వేసుకుంటాం, యాలక్కపళ్ళు, మనం ఇందులో ఇలాచీ వేసుకోవాలండి. అంటే కొంచెం క్రష్ చేసి, అది మీకు నేను చూపించలేకపోయాను. మీరు ఇలాచీ వేసుకోండి. చూడండి, సోప్ నేను 1 kgకి ఇంకా కొంచెం ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నానండి. సోప్ ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది, దీనికి సోప్ ఫ్లేవరే ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం షుగర్ వేసుకుందాం. మీకు ఇందాక షుగర్ చూపించాను కదా, ఒక 1/2 kg కన్నా కొంచెం తక్కువగానే ఉంది. అంత వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు అంతగా అంచనా తెలియపోయినట్టయితే మీరు కొంచెం అంటే కలిపిన తర్వాత కొంచెం చూసుకోండి, మీకు షుగర్ సరిపోతుందా లేదా అని. ఒకవేళ సరిపోకపోయినట్టయితే ఇంకొంచెం వేసుకోండి. చూడండి, దీంతో వాటర్ వేసుకుంటున్నాను. ఫస్ట్ మనం కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది, మరీ పల్చగా చేసుకోకండి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి, చిక్కగా ఉండాలి కొంచెం అది. చూసారా, ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాం కదా, ఇది బాగా కలుపుకోవాలండి. కొంచెం దాంట్లోని ఉండలు కట్టకుండా, ఎందుకంటే మైదా కదా, కొంచెం తొందరగా ఉండలు కడుతుంది కదా. చూడండి, నేను ఇది కేక్ కలుపుకునే ఇది ఉంటుంది కదా, దాంతో కలుపుకుంటున్నాను. మీరు చేతితో కూడా కలుపుకోండి, ఎందుకంటే చేతితో కలుపుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. నేను ఫస్ట్ ఇలా కలుపుకొని దాని తర్వాత చేతితో మిక్స్ చేసుకున్నానండి. మీకు నేను చూపిస్తున్నాను ఇక్కడ. చూసారా, ఇదంతా దీంతోనంతా కలుపుకోవాలి ఫస్ట్. బాగా అసలు ఉండలు లేకుండా కలుపుకోవాలండి. చూసారా, మొత్తం అంతా మిక్స్ అయిపోయింది. మీకు నేను చూపించాను కదా ఇందాక ఉండలు లేకుండా కలుపుకోవాలని. చూడండి, ఇదే గరిటతోని చూసారా, మీకు ఎంత చిక్కగా వచ్చిందో మీకు తెలుస్తుందా? కొంచెం చిక్కగానే ఉండాలండి. ఇదే గరిటతో మనం ఇదే కొలత తీసుకొని మనం ఆ నూనెలో చూసారా, మనం డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హైలో కాదు. మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ పెట్టుకోవాలండి. ఇది కొంచెం హైలోనే పెట్టుకొని చేస్తారండి, మరి మీడియంలో అయితే చాలా లేట్ అవుతుంది మీకు చేయడానికి కూడాను. ఇప్పుడు మనం గరిటె తీసుకున్నాం కదండి, ఆయిల్ బాగా హీట్ ఎక్కితే ఒక్కొక్క గరిటె చొప్పున నేను అలా వేస్తున్నాను. మీకు ఆ వీడియో కొంచెం అంటే స్పీడ్ పెట్టానండి, మీకు కొంచెం లేట్ అవుతుంది అనేసి. చూడండి, ఒక్కొక్క గరిటె చొప్పున అలా మనం వేసుకోవాలండి. వేసుకుంటే దాని ఆటోమేటిక్గా అదే కొంచెం మనకి ఫ్రై అయితే పైకి వస్తుందండి. మీరు ఇప్పుడే గరిటె పెట్టారంటే మొత్తం అంతా ముద్దలా అయిపోతుంది. ఇది చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైనా స్వీట్స్ తినాలి అనిపించింది అనుకోండి, ఇలా చేసుకుంటే బాగుంటుంది కూడా తినడానికి, ఇంకా స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది ఎన్ని రోజులైనా బయట ఉంటుందండి, పాడైపోవడం అలా ఏమి ఉండదు. ఎందుకంటే దీంట్లో వాటర్ వేసాం, కానీ మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కదా, సో దీనికి ఎంత తొందరగా పాడవద్దండి. కనీసం నెల రోజులైనా మనకి బయట ఉంటుంది ఇది. చూసారా, కొంచెం ఫ్రై అయిందంటే అది పొంగుతుంది కదా. అలానే ఇప్పుడు మనం వెంటనే అన్నీ వేసుకోకూడదండి. ఇప్పుడు మనం ఒకటి తీసుకున్నాం కదా, చూసారా వచ్చేసింది, అంతే. ఇలా తిరగేసుకోవాలండి. వెంటనే గట్టిగానే పెట్టుకుంటే అలా అవుతుంది. ఒకటి మనం సైడ్ చేసి ఇంకొకటి వేసుకోవాలి. మళ్ళీ అది కొంచెం అయ్యేటప్పటికి మళ్ళీ ఇంకొకటి వేసుకోవాలి. అలా చేసుకోవాలి. లేదు అంటే ఒకటికొకటి అన్నీ అంటికిపోతాయండి. అంటిపోతే అసలు బాగోదు, తీయడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకు ఇలా వేసుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది అసలు. ఇది హోలీ వచ్చింది అంటే మాత్రం కంపల్సరీ చేస్తారండి. మార్వాడీస్ కానీ బిహారీస్ కానీ ఇది కంపల్సరీ చేస్తారు. అందుకు మీకు ఒకసారి నేను ఇది చూపిద్దాం అనేసి మీకు నేను చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది.
ఒకసారి ఇంట్లో వాళ్ళు అంటే పువ్వా అంటారండి. మనం ఇక్కడ పొంగడాలు అలా అంటాం కదా! దీన్ని అంటే ఇక్కడ అయితే పొంగడాలని అంటారండి నాకు తెలిసినంత మట్టుగా. వాళ్ళైతే పువ్వా అంటారండి. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎప్పుడైనా ఏదైనా ఫెస్టివల్‌కి మనం ఎప్పుడు రొటీన్‌గా జంతికలు ఇవి అవి చేసుకుంటుంటాం కదా! అలానే దీన్ని కూడా ఒకసారి యాడ్ చేయండి. చాలా అంటే బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి చాలా సాఫ్ట్‌గా చాలా బాగుంటుందసలు. తొందరగా కూడా అయిపోతుంది. పెద్దగా మనకి శ్రమ పడింది కూడా ఏముండదు కదండీ. బ్యాటర్ కలుపుకొని ఇంకా అలా వేసుకోవడం. చూసారా కొంచెం అంటుకుంది కదా! నేను జాగ్రత్తగా తీసుకొని ఇలా తిరగేసుకోవాలండి. బాగుంటుంది ఇది. పైనుంచి కొంచెం క్రిస్పీగా బాగా క్రిస్పీగా ఉంటుంది. లోపల నుంచి చాలా సాఫ్ట్‌గా ఇంకా మనం తింటూ ఉంటే ఆ సోప్ ఇంకా కొబ్బరి ముక్కలు పంటి కిందకొచ్చి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు స్కూల్‌కి గట్టా వెళ్ళేటప్పుడు ఈవినింగ్ స్నాక్స్ గట్టా ఏమైనా ఉండాలి. పిల్లలంటే ఎక్కువగా స్వీట్స్ తినే పిల్లలే ఉంటారు కదండీ. అందుకు ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. అగో చూడండి ఆ కలర్ వస్తే మనం తీసుకోవాలండి అంతేను. ఇంకొకటి ఉన్నా పర్వాలేదు మనం వేసుకోవచ్చు. అది ఇంకా ఫ్రై అవ్వలేదు కదా! అందుకు నేను ఇంకొకటి వేసుకుంటున్నానండి. కొంచెం హైలోనే పెట్టండి. మీడియం ఫ్లేమ్‌లోని సిమ్‌లో అస్సలు పెట్టొద్దు. హైలోనే పెట్టి చేసుకోండి. అంతేనండి. చూసారా చాలా ఈజీ అండి ఈ రెసిపీ. మీరు కూడా చేసి ఇంట్లో ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో మీకు.